వీళ్ళు ఇచ్చే ఇందిరామ్మ ఇల్లు ఎన్నదే కానీ వీళ్ళు చేసే ఆర్భటం అంతా ఇంత కాదు. ఓ ఆర్భటమే ఆర్భటం ఆర్భటం ఆర్భటం. ఇగో ఇది చూద్దాం ఒకసారి ఈ న్యూస్ ఏందో. ఇందిరమ్మ ఇల్లు పథకం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక గృహ నిర్మాణ పథకం. దీని ద్వారా నిరుపేదలకు సొంత ఇల్లు అందించే లక్ష్యం ఉంది. ఈ పథకం అమలులో భాగంగా వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. అయితే ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో తనిఖీ కోసం 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. ఒక ఏజెన్సీ ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఏడాది కాలానికి హౌసింగ్ కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేయనుంది. సివిల్ ఇంజనీరింగ్ చేసి 44 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు 33,800 వేతనం ఉంటుంది. ఈ నెల 11 లోపు tghousing.cjg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. వీళ్ళు కొత్తగా చేసేది ఉన్నది, నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు నియమించి చేసేది ఉన్నది. ఎట్లా మీరు కార్యదర్శులను పెట్టే ఉంటారు, వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఫోటోలు పెట్టాలి, కన్స్ట్రక్షన్ చేస్తా అంటే ఫోటోలు పెట్టాలని చెప్తారు. మనకు ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల రిక్రూట్మెంట్ ఎందుకు? వీళ్ళు వచ్చి అక్కడ చేసే పడావే ఉన్నది. నేను ఈ రిక్రూట్మెంట్ చేయొద్దంటలేను, కానీ వీళ్ళ ద్వారా ఏం లాభం ఉన్నది అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్టించేదే 3 రూములు కదా, ఓ బాత్రూము, ఇంత హాలు. దీనికి ఇంజనీరు, సబ్ ఇంజనీరు, గిన్ని ఆర్పాటాలా, గిన్ని కథలా? ఇచ్చే 4 ఇళ్ళకే గిన్నె ఆర్పాటాలా, గిన్ని కథలా? ఎందుకు, దేని గురించి అసలు ఇవంతా? ఒక కాంట్రాక్టర్కు గుతగిత అయిపోతుంది కదా. అరే బాబు, మేము ఇందిరమ్మ ఇల్లుకి 5 లక్షలు కేటాయిస్తాను, పలానా గ్రామాల పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక 10,000 ఇల్లు కట్టిద్దామని చెప్పి బెనిఫిట్లను సెలెక్ట్ చేసినాం. నువ్వు ఆ ఇండ్లు 5 లక్షలకు కట్టాలి, కడితే నీకు మేము బిల్లు ఇస్తాం అని చెప్పి ఒక బడా కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇస్తే అయిపోతుంది కదా. 5 లక్షల లోపే కట్టాలా బాబు, మేము చెప్పిన డిజైన్లోనే కట్టాలి, 5 లక్షలు దాటితే మేము పైసలు ఇవ్వం, అందులోనే కట్టాలి అని చెప్పి ఒక కాంట్రాక్టర్ బయట ఇస్తే అయిపోతుంది కదా. ఈ L1 ఎందుకు, L2 ఎందుకు, L3 ఎందుకు? కిరాయి ఉన్నవానికి, భూమి లేనివానికి ఓ ప్రభుత్వ భూమిని చూసి అలా ఓ 10,000 ఇల్లు కట్టి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అయిపోతాయి కదా. ఈ భూమి ఉన్న వాళ్ళకు ఊళ్ళల్లో ఎవరైతే భూమిని పెడతారో వాని సొంత భూమిలో కట్టించి ఇస్తే అయిపోతాయి కదా కాంట్రాక్ట్ ద్వారా. ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎందుకు, కొత్త తతంగాలు ఎందుకు, ఈ పంచాయతీలు ఎందుకు, ఈ కథలు ఎందుకు ఇవన్నీ? ఇది తెలంగాణలో హాట్ టాపిక్ ఇప్పుడు. ఇందిరమ్మ ఇల్లుది, ఇందిరమ్మది కాదు, ఫేమస్ స్టేజ్లో ఉన్నది ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది. ప్రజలు ఒక వార్త రాగానే ఇందిరమ్మ ఇల్లు పలన్నాడు ఇస్తాం అనగానే మంచిగా పొంగిపోతారు, విర్రవీగిపోతారు, ఇట్లా మంచిగా సూపర్గా పోతాను. ఓకే, ఇందిరమ్మ ఇల్లు వస్తున్నది మాకని. మీ అది దాటగానే కథం కాలిపోతుంది. ప్రజల్ని మోటివేషన్ చేస్తారు, వదిలేస్తారు కథం. మరి ఇస్తానరా అంటే అది కూడా లేదు. మరి బెనిఫిట్ని సెలెక్ట్ చేస్తానరా అంటే అది కూడా లేదు. ఓ 4 గ్రామాలు పైలట్ ప్రాజెక్ట్ కింద ఓ గ్రామం చూస్తారు. ఇది మంత్రులలో ఎమ్మెల్యేలో ఉన్న సొంత గ్రామాలు ఉంటాయి కదా, ఆ గ్రామాలలో చూస్తారు, 10-15 ఇళ్ళు కట్టిస్తారు, కథం మీ దానికి గూడుసున్న పెడతారు. ఇక కొత్త న్యూస్లు ఎత్తారు, ఒకటి చూపిస్తారు, గాలి ఇస్తారు. అసలు ఏంటిదో కూడా అర్థమవుతుంది ఇందిరమ్మ ఇళ్ళ గురించి. అది ఎవరికైతాయో అనేది కూడా తెలియని పరిస్థితి. కొత్తగా వీళ్ళకి 33,800 రూపాయల జీతం ఇచ్చి 1 సంవత్సరం కాలానికి కాడ, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఇలా నిలబడకపోయచ్చుడు అంటే 1 సంవత్సరాలనే తెలంగాణలో మొత్తం ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోతుందా? ఆల్రెడీ సంవత్సరాలు అయిపోయి 2 సంవత్సరాలకు వస్తాను. ఇక వీళ్ళన్న సంవత్సరాల్లో మొత్తం కంప్లీట్ అయిపోతాయా ఇందిరమ్మ ఇళ్ళు? అన్ని పేదోడు, ప్రతి ఒక్క పేదోడికి వచ్చేస్తుందా? ప్రతి ఒక్కరికి పేదోడు ఇందిరమ్మ ఇల్లు లేకుండా చేస్తారా? అట్లా చేస్తారా? అవుతుందా? ఈ సంవత్సరంలో 390 మంది చేపిస్తారు, చేస్తారా? మీరు ఒకసారి కామెంట్ పెట్టండి. మీకు అవును అంటే, చేస్తారు అంటే కామెంట్ చేయండి, చేయరు అంటే కూడా కామెంట్ చేయండి. అవుతుందా? ఇది సాధ్యమా? మంచిగా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి కట్టిస్తే అయిపోతుంది కదా.
ఈ ఊరించుడెందుకు, ప్రజల్ని ఇట్లా తప్పుదోవ పట్టించుడెందుకు, ప్రజల్ని ఇట్లా ఉబ్బించుడెందుకు, ప్రజల్ని ఇట్లా ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి పాపం ఆశ పెట్టించుడెందుకు, వాళ్ళ ఆశలు ఆవిరి చేసుడెందుకు, ఎందుకు ఇదంతా పెంట చెప్పండి. అదేదో నేరుగా లబ్ధిదారులకే సెలెక్ట్ చేసి ఒక కాంట్రాక్ట్ అప్పేపిరి కట్టరా, ఇవన్నీ ఇస్తలేరా కాంట్రాక్ట్? ఇది ఒకటి కొత్తగా ఇస్తాను ఏమన్నా తెలంగాణలో పంచాయతీరాజ్ బిల్డింగ్లు కాంట్రాక్ట్లకు ఇస్తలేరా? రోడ్లు సిసి రోడ్లు కాంట్రాక్ట్లకు ఇస్తలేరా? మోరీలు కట్టేటప్పుడు కాంట్రాక్ట్లకు ఇస్తలేరా? రోడ్లు కాంట్రాక్ట్లకు ఇస్తలేరా? అవి ఇచ్చినట్టు కూడా ఇచ్చి కట్టిపోయిర్రి కాంట్రాక్ట్లతోటి, వాళ్ళ బిల్ పాస్ చేయర్రి, అయిపోయా. ఎందుకు ఇదంతా ఈ ఇంజనీర్లు ఎందుకు, ఈ స్పెషల్ ఆఫీసర్లు ఎందుకు, ఈ సెల్ఫీలు కూడా ఎందుకు, ఇవన్నీ ఎందుకు? నిజంగా చెప్తాను అబ్బాయి, ఇత్త అన్న ఆలోచన ఉంటే గివన్నీ తతంగాలు ఉండేవి. గింత పెంట ఉండదు, గింత ఆర్భాటం ఉండదు. ఇస్తా అంటే నేరుగా లబ్ధిదారు దగ్గరికి వస్తారు, వెరిఫికేషన్ చేస్తారు, అకౌంట్లో డబ్బులు వేసుడా, కాంట్రాక్టర్కి ఇచ్చుడా, లేకపోతే భూమి చూపెడదా వీళ్ళు వచ్చి కట్టుకోర్రా బాబు మేము బిల్లు ఇస్తామని చెప్పుడు. అంతే, గదే జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటప్పుడు పోగడ గట్లు ఉంటుంది. ఇక ఈయనల పరిస్థితి ఎట్లుంటుందా, ఇక గిట్లు ఉంటుంది. తెల్లారితో ఒక ముచ్చట, పొద్దుగుతో ఒక ముచ్చట, తెల్లారంగానే ఒక ముచ్చట, మళ్ళీ పొద్దుగానే ఇంకో ముచ్చట వస్తుంది. మళ్ళీ మొన్న శ్రీరామనవమికి అన్నారు, ఇలా శ్రీరామనవమి అయిపోతుంది. ఇక శ్రీరామనవమి అయిపోతుంది. ఇక రేపు మళ్ళీ పండుగ దొరకాలి. ఎప్పుడు మళ్ళీ ఆయన పండుగ దొరికితే ఆ పండుగ వాయిదా. బిస్కెట్ వేసి ఊరించినట్టు ఊరెత్తాను ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా ఇందిరమ్మ ఇల్లు పేరు చెప్పి ఊరిస్తారు ఊరిచ్చి ముడ్డి మీద అంటారో లాస్ట్కు. మరి ఏం చేస్తారు ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి?